ఆధ్యాత్మిక ప్రకృతి సౌందర్యానికి నిలయం నాగార్జున సాగర్ జలాశయం నడిమధ్యలో వెలిసిన పురాతన క్షేత్రం శ్రీ కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ మల్లయ్యగట్టు క్షేత్రం భక్తుల రాకతో శివన్ నామస్మరణతో మారుమోగిపోయింది. తెల్లవారుజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి లాంచీల ద్వారా కొండపైకి చేరుకున్నారు. సుమారు 1600 మెట్లు ఎక్కి మల్లయ్యగట్టుపై వెలిసిన మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కొబ్బరికాయలు, పూలతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జాతర ఉత్సవాలు విజయవంతం కావడంపై దేవాలయ చైర్మన్ చిన్నరామస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రాష్ట్రాల టూరిజం శాఖలు భక్తుల కోసం ప్రత్యేకంగా లాంచీలు మరియు సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రలో లాంచ్ అడుకోవచ్చు కదన్నా. కావున దయచేసి భక్తులంతా కిందికి వచ్చి హోల్డింగ్ ట్యాంక్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. దారిలో ఎవరు కూడా కూర్చోకండి. దర్శనానికి వెళ్ళే దారిలో చాలా మంది భక్తులు ఉన్నారండి. దయచేసి కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇది లాస్ట్ బోట్ అవుతుందండి, దయచేసి గమనించాలి. విషయం ఆంధ్ర వెళ్ళటకు లాస్ట్ బోట్ హోల్డింగ్ పాయింట్ ఒకటి ఉంది. దయచేసి వాళ్ళంటే కింద హోల్డింగ్ పాయింట్ ఒకటి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే ఇక్కడ కూడా నీరు నీడ లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెము భక్తుల సహకారంతో కూడా సత్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తుల సహకారంతోనే అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఎన్ని నువ్వులు పూస్తే అంతమంది సంతానం పుడతారని భక్తుల యొక్క నమ్మకంతోనే ఇంత పెద్ద పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ 101 గుడి, 101 శిల, 1000 కవ్వ మారినట్టుగా మన దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఇప్పటి భారతదేశంలో ఆది మానవులు బయలుపడినటువంటి ప్రదేశము. ఇక్కడ కాకతీయులు, శైలులు, మరి చోళులు ఇక్కడ అనేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళు పాలన చేసినప్పుడు మానవాళ్ళు ఇక్కడ ఉన్నాడు. నాగార్జునుడు ఇక్కడ పాలన చేసినప్పుడు అందుకనే నాగార్జున సాగర్ ఈ కొండ నందికొండగా వెలిసింది. అప్పటి నుంచి ఈ కొండ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందుతున్నటువంటి ఈ కొండ అనేకమైనటువంటి సందర్భంలో ఒక పల్నాడు బ్రహ్మనాయుడు కూడా కృష్ణానది నుంచి పైకి మెట్లు వేయడం కూడా జరిగింది. మరి ఈ కొండకు చాలా పురాతనమైనటువంటి విధి విధానాలతో సంతరించుకున్నటువంటి కొండ. అప్పట్లో దక్షిణ కాశీ అయినప్పటికీ ఇక్కడ 101 గుడి, 101 శిల మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందంటే ఈ కొండ కనీసము పై మొత్తం కూడా శివలింగంగా ఆకారంతో ఉంటుంది. పైన మరి మొత్తం కొండ మొత్తం చూస్తే సింహంలాగా ఉంటుంది. సింహగిరిగా మరి శివలింగంగా మరి నందికొండగా నాగార్జున సాగర్గా పేరుగాంచిన కొండ. అప్పట్లో పురాతన కాలం నుండి దాదాపు మరి త్రేతాయుగంలో శ్రీరాముడు యొక్క పాలన లోపల ఈ కొండ అప్పుడు వెలిసినట్టుగా మన ఆధారాలు చెప్తా ఉన్నాయి. కొన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ రోజు చాలా వృద్ధి చెంది 21 రోజు ఉత్సవాలు జరిగేవి. ఇక్కడి నుంచి 1180 మెట్లు కూడా కింది నుంచి పైకి ఉన్నాయి. మరి ఇటువంటి క్షేత్రంలో మరి చాలా ముందుకు రావాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ కొండని సందర్శించి దీని యొక్క పూర్వవైభవం తేవాలంటే మరి గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని చెప్పేసి మరి మరెన్నో విషయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ కొండకు ఆదర్శంగా నిలవాలని చెప్పి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ముందుకెళ్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ
మరి ఇక్కడ మాకు వచ్చినటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వచ్చిన భక్తులని కాపాడటమే కాకుండా అన్ని రకాలలో ఆదుకొని భక్తులకు అండగా నిలిచి ముందుకు పోయినటువంటి పోలీస్ ఆఫీసర్లకు పోలీస్ సిబ్బందులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాను. మరి వారు అనేక చెమట వచ్చి కష్టపడి కూడా భక్తులకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళకు సెక్యూరిటీ ఉండి అండగా నిలిచి అందరినీ కూడా మంచిగా దర్శనం చేయించి కిందికి చేయించి అన్నాల దగ్గర కూడా ప్రశాంతంగా నడిపించినటువంటి పోలీస్ ఆఫీసర్స్కు మరి అదేవిధంగా డివిజన్ పోలీస్ ఆఫీసర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను.